ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము చతుర్దశ్వాసము 3వ అధ్యాయము. కృష్ణుని మాట శిరసావహించిన ధర్మరాజు మర్నాడు సభలో యుద్ధ ప్రకటన చేశాడు. ముందుగా అనుకున్నట్లు సైన్యాధ్యక్షులను నియమించి యుద్ధభేరీలు మ్రోగించమని ఆజ్ఞాపించాడు. ముందుగా పాండవులు ద్రౌపది దగ్గరకు వెళ్లి ఆమె వద్ద వీడ్కోలు తీసుకున్నారు. బ్రాహ్మణులను అర్చించి వారి దీవెనలు తీసుకున్నారు. కృష్ణుడు రథమెక్కి సారథి స్థానంలో కూర్చున్నాడు. గాంధీవము అక్షయ తునీరాలతో అర్జునుడు రథం అధిరోహించాడు. అర్జునుడు పాంచజన్యము, శ్రీకృష్ణుడు దేవదత్తం అనే శంఖాలు పూజించారు. కురుక్షేత్రానికంతా పెళ్లికి వెళ్తున్నట్టు బయలుదేరారు. దృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు నమస్కరించి సైన్యాధ్యక్షుడిగా ముందుకు నడిచాడు. అతని వెంట ధర్మరాజు తమ్ములతో యుద్ధానికి వచ్చిన రాజులతో బయలుదేరాడు. వారి వెంట సమస్త సైన్యము, భటులు, పరిచారకులు నడిచారు. వారంతా కురుక్షేత్రానికి చేరి హిరణ్యతి నదీ తీరాన ఒక చదునైన ప్రదేశంలో విడిది చేశారు. వేగుల వారి వలన పాండవ సైన్యాల రాకను గురించి తెలుసుకున్న దుర్యోధనుడు ఏమీ తెలియని వాడి వలె ప్రవర్తిస్తూ కురుసభలో కృష్ణుడు తనకు అనుకూలంగా ప్రవర్తించలేదని మన మీద కోపంతో పాండవులను రెచ్చగొట్టి యుద్ధానికి సన్నద్ధం చేసి దండయాత్రకు తీసుకువస్తాడు. కాబట్టి మనం కూడా యుద్ధం ప్రకటిద్దాము అన్నాడు. మన సైన్యాలలో కురుక్షేత్రంలో విడిది చేద్దాము అన్నాడు. తరువాత దుశ్శాసనుడిని చూసి నువ్వు, కర్ణుడు, శకుని యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు. సుయోధుడి ఆజ్ఞానుసారము యుద్ధం ప్రకటించబడింది. మరునాడు సుయోధనుడు సభలో భీష్ముని, కర్ణుని, అశ్వత్థామను, శల్యుని, కృపాచార్యుని, కాంబోజరాజుని, సైంధవుని తన 11 అక్షౌహిణులకు నాయకులుగా అభిషేకించి వారితో భీష్ముని దగ్గరకు వెళ్ళాడు. భీష్మునితో పితామహ, వీరంతా మన 11 అక్షౌహిణుల అధ్యక్షులు. వివిధ దేశాలకు చెందిన వీరిని ఒక తాటి మీద నడిపించాల్సిన బాధ్యత నీది, మీ మీద ఉన్నది. కాబట్టి మీరు మా సర్వసైన్యాలకు అధ్యక్షత వహించండి అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు సుయోధన, నాకు మీరు పాండవులు సమానమే. నేను మీ వద్ద ఉన్నాను కాబట్టి మీ తరపున యుద్ధం చేస్తాను. నువ్వు కోరినట్టు సర్వసైన్యాధ్యక్ష పదవి వహిస్తాను. నన్ను ఎదిరించగల వీరుడు అర్జునుడు మాత్రమే. నేను శత్రువులనందరినీ సంహరిస్తాను. కానీ పాండుకుమారులను ఏమీ చెయ్యను. వారు కూడా నన్నేం చెయ్యరు. కానీ విధి నిర్ణయం ఎలా ఉంటే అదే జరుగుతుంది. కానీ ముందు నేను యుద్ధం చెయ్యాలా, కర్ణుడు యుద్ధం చెయ్యాలో నిర్ణయించు. అది తేలితేనే నేను సకల సైన్యాధిపత్యం వహిస్తాను అన్నాడు. కర్ణుడు ఈ ప్రస్తావన మళ్ళీ ఎందుకు? భీష్ముడు ఎప్పుడు పడిపోతాడో అప్పుడే నేను యుద్ధానికి వస్తానని ముందే చెప్పాను కదా అన్నాడు. అప్పుడు భీష్ముడు అలాగే జరుగుతుందిలే అన్నాడు. ద్రోణ, కృపాచార్య తదితరుల వద్ద అనుమతి తీసుకొని భీష్ముని సర్వసైన్యాధ్యక్షుని చేశాడు. తల్లిదండ్రుల వద్ద అనుమతి తీసుకొని సుయోధనుడు యుద్ధానికి బయలుదేరి కురుక్షేత్రానికి చేరి రమణీయమైన ప్రదేశంలో విడిది చేశాడు. కురువంశంలో అనివార్యమైన యుద్ధానికి బలరాముని మనసు క్లేశం చెందింది. అతడు చాలా దుఃఖించి ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు సోదర సమేతంగా బలరాముని సాదరంగా ఆహ్వానించాడు. అప్పుడు బలరాముడు కౌరవ పాండవులు అత్యంత క్రూరులై ఈ భూమిలో ఉన్న రాజులకు ఈ భూమిలో ఉన్న రాజులకు కీడుగలిగే యుద్ధం చేయ సమకట్టడం తగున. యుద్ధం నాకు సమ్మతం కాదు. కృష్ణుడితో సంధి కుదర్చమని చెప్పాను. అతడు నా మాటను లెక్క చెయ్యక యుద్ధాన్ని సమకూర్చాడు. మాట్లాడటం చేతగాని వారిని మంచి మాటలతో ఒప్పించాలి. కానీ వారిని రెచ్చగొట్టి సంధి చెడగొట్టడం మంచి పనా? కృష్ణునికి పాండవులు, కౌరవులు సమానమే. కానీ అతడు అర్జునుని పట్ల అభిమానం పెంచుకొని పాండవులను ఒకచోట నిలవనియ్యక వెంట వేసుకుని తిప్పుతున్నాడు. అయినా పాండవులకు జయము, కౌరవులకు అపజయం తప్పదు. నేనీ యుద్ధం చూడలేను. నా శిష్యులైన సుయోధన, భీములు ఒకరినొకరు కొట్టుకుంటుంటే నేనెలా చూడగలను? కనుక నేను సరస్వతీ తీరానికి వెళ్తున్నాను అని కృష్ణుడు, ధర్మరాజు సాగనంపగా తీర్థయాత్రకు బయలుదేరాడు. ఆ తరువాత కృష్ణుని బావమరిది కుండిన నగరాధీశుడైన రుక్మి ధర్మరాజును చూడటానికి వచ్చాడు. రుక్మి అర్జునుని చూసి, అర్జున, నీకు యుద్ధం చేయ భయమైనట్లయితే నాకు చెప్పు, నేను యుద్ధం చేస్తాను. నన్ను గెలిచే వీరుడు భూలోకంలో ఎవరూ లేరు. నేను గంధర్వులతో యుద్ధం చేయనప్పుడు, గోగ్రహణంలో పోరు చేయనప్పుడు తమరెక్కడ ఉన్నారు? నాకు మీ సహాయం అక్కరలేదు. నీ సాయం ఎవరికి అవసరమో వారికి చెయ్యి అన్నాడు. నాకు యుద్ధం అంటే భయం కలిగినప్పుడు నిన్ను పిలిచినప్పుడు కదా నువ్వు రావలసింది. అప్పుడు నాకు సహాయపడటానికి వీరంతా ఉన్నారు అన్నాడు. రుక్మి సుయోధనుడి దగ్గరకు పోయి అలాగే ప్రగల్భాలు పలకగా అతడు కూడా రుక్మి సహాయాన్ని నిరాకరించాడు. బలరాముడు, రుక్మి తప్ప మిగిలిన రాజులంతా యుద్ధంలో పాల్గొన్నారు.
ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి, విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది, మన తరం కాదు కదా. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి, విధి ఎలా ఉంటే అదే జరుగుతుంది, మార్చటం మన తరం కాదు కదా. యుద్ధభూమిలో మరణించటం కంటే రాజులకు గౌరవం ఏముంది, యుద్ధభూమిలో ఏమి జరుగుతుందో వివరించు అన్నాడు. అందుకు సంజయుడు, నీ కుమారుడు సుయోధనుడు దుశ్శాసన కర్ణశకునులతో యోచించి శకుని కుమారుడైన ఉలూకుని ధర్మరాజు వద్దకు రాయబారం పంపాడు. ధర్మరాజు శ్రీకృష్ణ ద్రుపద విరాటాదులతో సభకూర్చి ఉన్న సమయంలో ఇలా చెప్పమని చెప్పాడు. ఉలాకుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, నా మీద కోపం తెచ్చుకోక సుయోధనుని మాటగా నేను పలుకుతున్న మాటలు సావధానంగా వినండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఉలూక, నువ్వు బుద్ధిమంతుడవు, నువ్వు చెప్పిన మాటలు నిర్భయంగా చెప్పవచ్చు అన్నాడు. ఉలూకుడు ధర్మరాజుతో, యుద్ధం చేయటానికి చాలా రోజులు ఆలోచించి యుద్ధానికి వచ్చావు. సంజయునితో మీరు చాలా అధికంగా మాట్లాడారు. మీ రాజ్యాన్ని పోగొట్టుకున్నందుకు, ద్రౌపదిని అవమానపరిచినందుకు కోపించి మీ వారిని మోహరించుకొని యుద్ధానికి వచ్చావు. ఇక నువ్వు తప్పించుకోలేవు. నీకు భీష్మద్రోణుల బాణదాటి తప్పదు. అర్జునుడు వారి బాణాల బారిన పడక తప్పదు. కృష్ణుడు మీ పక్కన ఉండగా మాకు భయం ఎందుకులే, అతడే మీ పనులన్నీ చక్కబెట్టగడులే. భీమసేన, నువ్వు నీతిలో కప్పలా ఊహిస్తావు, ఎదుటవారి బలం నీకు తెలియదు. దుశ్శాసనుడి రక్తం తాగుతానని శపథం చేశావుగా, ఆలస్యం ఎందుకు, రా ముందుకు. ఎలా తాగుతావో నేను చూస్తాను. అర్జున, తాటి చెట్టంత విల్లు ఉందని శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడని విర్రవీగకు. నీకు భయపడి రాజ్యం ఇస్తాననుకోకు. ద్రౌపదిని దుశ్శాసనుడు సభకు ఈడ్చుకు వస్తున్నప్పుడు మీ ఆయుధాలు ఎక్కడ పోయాయి? పేడీ రూపంలో అర్జునుడు, వంటలవాడిగా భీముడు సిగ్గు లేకుండా సామంతుని సేవించటం సూరలక్షణమా? సిగ్గులేక రాజ్యాన్ని పొందాలని యుద్ధానికి వచ్చారా? మీరెంత ప్రగల్భాలు పలికినా 50,000 భీమార్జునులు కలిసి వచ్చినా యుద్ధం చేస్తాను కానీ రాజ్యం పంచి ఇవ్వను అన్నాడు.